విజయసాయి రెడ్డి గారు కూడా దండం పెట్టేసాడు నాకు, రావద్దు, నేను ఇంకోసారి నా దగ్గర కూడా రావద్దు. మరి నేను కొట్లాడినా, ప్రాణాలకు దిగించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ముందుకు పోయినా, పోతా కూడా ఇంకా చేస్తాను. నా కట్టె కాలేంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను సార్. నా ఊపిరిన్న వరకు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాను. ఒకటి నేను ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్న వ్యక్తిని. ఒకటి ఇంతకుముందు అనిల్ వేరు వర్మాజీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అనిల్ ఇంతకు ముందు కూడా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకెందుకు, నేను ఏదో వ్యాపారం చేసుకుంటాను, నా పని ఏదో నేను చేసుకుంటాను, ఇంకా చాలు అని చెప్పిన మళ్ళీ ఇంకా పార్టీలు రాజకీయాలు అవసరమా? అంటే నేనేమంటున్నానంటే, నేను వ్యాపారాలు చేసుకుంటుంటే, నా పని నేను చేసుకుంటుంటే, ఎవరు అడిగినా జరిగిన విషయం ఏంటంటే, ప్రశ్న రావని ఉన్నాడు, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా, ఆడు ఇంటర్వ్యూ చేసడానికి అధికార ప్రతినిధి అని కారుమూరి వెంకటరెడ్డి గారిని పిలిచాను. వెళ్ళాను. కారుమూరి వెంకటరెడ్డిని ఇంటర్వ్యూ చేసిన క్రమంలో కారుమూరి వెంకటరెడ్డి ఒకటి రిక్వెస్ట్ చేశాడంట. ఏమనంటే, నేను కావాలని అడిగా రావణ్ణి, ఎరా బాబు అసలు నా టాపిక్ ఎందుకు వచ్చింది మీ ఇంటర్వ్యూలో, మీకేం సంబంధం రా నాతో, నువ్వు ఎందుకు మాట్లాడారా అని తిట్టాను వాడిని. నా కొడుక నువ్వేం, నీ సంగతి ఏందిరా అని చెప్పి మాట్లాడితే, అన్నా నీకు దండం పెడతా, నాకు సంబంధం లేదు, వెంకటరెడ్డి గారే క్వశ్చన్ అడగమంటే అడిగానన్నా, కావాలంటే మీరు ఆ క్వశ్చన్ ని క్లియర్ గా వినండి, నేను కావాలని అడిగాను, అతను నన్ను అడిగించారు అర్థమైపోద్దన్నా అని క్లియర్ గా నేను విన్నాను, నేను అర్థం చేసుకున్నా. నేను చూస్తే మీరు చూసినా అర్థమైపోద్ది ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరు ఇచ్చారు, ఎదురున్న మనిషి ఆ క్వశ్చన్. అసలు ఆయన బోరుగడ్డ అనిల్ కుమార్కి మీకు సంబంధం ఏంటి, మరి ఆయన ఓన్ చేసుకుని మాట్లాడుతారు కదా. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఎవడు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఎవడు, అసలు ఆడికి మాకు సంబంధం ఏంటి అని మాట్లాడతాడు కారుమూరి వెంకటరెడ్డి రావణ్ క్వశ్చన్ అడిగితే. అంటే నేను కామ్ గా ఉన్నా, నువ్వు నాకు మంచి చేయకపోయినా పర్లా, చెడు చేయకూడదు కదా, ఎందుకు ఇబ్బందులు పడి ఉన్నాను కదా, క్రష్ చేయబడి ఉన్నా, నేను రోడ్డు మీదకి వచ్చేసింది ఫ్యామిలీ, 245 రోజులు జైలు, నా కంపెనీలు 2 సీజ్ చేసి పడేశారు, మా చెక్ బుక్స్, మా ఏటీఎం కార్డ్స్ మొత్తం పోలీసులు తీసుకెళ్లిపోయినారు, ఇంతవరకు పోలీస్ ఫ్రీజ్ అవ్వాల నా అకౌంట్స్, డబ్బులన్నీ దాంట్లో ఉన్నాయి, ప్రతి ఒక్క రూపాయి వైటే. నేనేం చెప్తున్నానంటే, ఇన్ని కష్టాలు పడి ఇంత గందరగోళం సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో కూడా జై జగన్ అని మాట్లాడి అన్న గురించి నిలబడాలి, ఏమైనా సరే నిలబడాలని చెప్పి, బాగున్నప్పుడు తిని బాగలేనప్పుడు లెక్కలు మాట్లాడకూడదని చెప్పి నేను చాలా చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోయే పరిస్థితుల్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళానయా, నేను చేసిన తప్పదే. తప్పు కాదు, ఆఫీస్కి వెళ్ళకుండా ఎట్టుంటా, నేనేమైనా గ్యాంగ్స్టర్ నా వర్మాజీ, నేను టెర్రరిస్ట్ నక్సలైట్నా? ఒక లైన్ దాటి నేను మాట్లాడా, దానికి నేను పవన్ కళ్యాణ్ గారికి రాగానే ఎందుకు అది కూడా చెప్పాను కారణం. నేను బైబిల్ బాగా చదివా జైల్లో ఉన్నప్పుడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం నన్ను పట్టుకుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాలుక అగ్ని వంటిది, ఖచ్చితంగా దాన్ని అదుపులో ఉంచుకోవాలి, దుస్తులకు దూరంగా ఉండాలి, నువ్వు నోటితో మాట్లాడేది కూడా పాపమే. అంటే నేను బూతులు తిడితే పాపమే, ఖచ్చితంగా పాపమే. అప్పుడు నేను చెప్పేసాను చదివి, వెంటనే నేను రాగానే నేను చెప్పాను, మీ ఛానల్లో చెప్పాను, బిగ్ టీవీలో చెప్పాను, ప్రతి ఛానల్లో. ఎందుకంటే నేను బూతులు తిట్టిన మాట వాస్తవం, లైన్ దాట్ ఒకటి మాట్లాడిన మాట వాస్తవం. వాళ్ళు మాట్లాడారు, నేను మాట్లాడా, అయినా వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడకూడదు. నేను కొంచెం అది లైన్ దాటి మాట్లాడటం, ఓకే డన్, సరే. నేను రాగానే బైబిల్ని బేస్ చేసుకుని యాజ్ ఎ క్రిస్టియన్ ఐ అపాలజైజ్ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బూతులు తిట్టకూడదు, తప్పు, ఏ మాటకు ఆ మాట అని ముఖ్యమంత్రి 3 సార్లు, అలా అసలు మీరు మాట్లాడకూడదని చెప్పాడు. చెప్పిన క్రమంలో నేను పశ్చాత్తాపడి వాళ్ళకి చెప్పడం జరిగింది. నాకు సంబంధించినంత వరకు నేను కామ్గా నా పనులు చేసుకుంటున్న క్రమంలో అన్నెసెసరీలీ నా టాపిక్ తీసుకొచ్చి, నువ్వెవడు, ఓరుగడ్డ గాడికి మాకు సంబంధం ఏంది, ఓరుగడ్డ గాడి జైలుకి పోతే నేను కూడా సంతోషపడ్డా, ఈ మాటలన్నీ కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు మాట్లాడడం. కారుమూరి వెంకటరెడ్డికి అసలు బోరుగడ్డ అన్నిటికీ సంబంధం ఏంటి? ఇంత ముందు ఎప్పుడైనా పరిచయం ఉందా మీ ఇద్దరికి? తెలియదు సార్, మరి మా పితరులను అడగాల, ఏమైనా పరిచయాలు ఉన్నాయేమన్నా, నాకైతే లేదు అంటూ. నేను మాట్లాడే మాట ఏంటంటే, సూటిగా అసలు సంబంధం లేని విషయంలో నా దగ్గరికి అతను మాట్లాడడానికి వచ్చాడు. అంటే నేను ఒకానొక సందర్భంలో ఫోన్ చేసి అడిగాను, మర్యాదగా అడిగాను, ఎందుకు మాట్లాడుతున్నాను అని. మాట్లాడుతుండే ఏంటి అంటే, నాకు పార్టీ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయనా అన్నాడు.
పార్టీ నుంచి డైరెక్షన్స్ ఏంటి? ఉమ్. ఎవరు చెప్పారు నీకు పార్టీ నుంచి డైరెక్షన్స్? ఎవరు చెప్పరే? ఎందుకు చెప్తావు నువ్వు? నా గురించి మాట్లాడదని చెప్పాను. సజ్జల పేరు, పూడి శ్రీహరి పేరు చెప్పాడు మనోడు. అది రికార్డింగ్ నేను బట్టబయలు చేసాం. మొత్తం అంత గందరగోళం అయింది. అది మీకు కూడా తెలుసు కదా, అది అయిందని అవును. తెలుసు కదా. ఉమ్. మరి అసలు నాకు వాళ్ళకి సంబంధాలు లేకుండా కెలికి మరి నన్ను పార్టీలోనికి రానికూడదనే ఒక కుట్ర, నా రాజకీయ జీవితాన్ని రాజకీయ సమాధి చేసే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? నందిగం సురేష్ అనే ఒక కుట్ర. అప్పిరెడ్డి గారు చేయిందో నాకు తెలియదు. మరి అంటే ఎందుకు అంటే కాదు, రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అంటున్నావు కదా అనిల్. అంటే ఒక విషయం మీరే మాట్లాడండి. ఇప్పుడు రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అన్నది అనిల్ ఫీలింగ్. రాజకీయ జీవితం అంటే ఏంటి? ఎమ్మెల్యే ఏమన్నా నుంచుందామని చూస్తున్నారా? ఆ విధమైన ఏమన్నా అప్పుడన్నా టాక్ జరిగినాయా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయితేనే రాజకీయాలు. అంటే నామినేటెడ్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకెందుకు సార్ నామినేటెడ్? అంటే ఏం చేద్దామని మరి రాజకీయాల్లో కంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏంటి, ఒక కార్యకర్తగా ఉండాలనా, లీడర్గా ఉండాలనా? ఒక దురుద్దేశము లేని, పక్షపాతము లేని వ్యవస్థను నడుపుతున్న ఒక సగటు సామాన్యమైన వ్యక్తిలాగా ఉండే నాయకుడికి పనిచేయాలనేది నా కోరిక. ఏ ఆడంబరం లేని నిరాడంబరమైన మనిషి, ఏ గొప్పలు చెప్పుకోని మనిషి, ఏ హంగు ఆర్పాటం లేని మనిషికి పనిచేయాలనే ఒక ఆశ, కోరిక. నా మట్టుకు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే నేను నా కళ్ళతో నేను చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చాలా దగ్గరగా చూశాను. చాలా మంది పేద ప్రజలకు ఆయన సాయం చేశారు. కొన్ని వేల మందిని వాళ్ళ సొంత డబ్బులతో చదివిస్తున్నారు. ఆయన దృష్టికి వచ్చి, ఆయన తెలిసి, ఆయన జ్ఞానానికి వచ్చిన ప్రతి సాయం ఆయన చేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. భారతమ్మ గాని, సార్ గాని ఖచ్చితంగా. బోరుగడ్డ అనిల్ కూడా ఏమైనా సాయం చేశారా? నేను అడగలేదు, చేయలేదు. చేస్తారని అనుకుంటున్నా. నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను రౌడీ షీటర్ అన్న మాట నా వరకే ఉందనుకున్నా, కానీ అది మా సిస్టర్స్ ఫ్యామిలీస్ దాకా తాకింది. వాళ్ళు కొంచెం అవమానింపబడ్డారు. మీకు తెలుసు కదా, నా చెల్లెలు ఇద్దరు, నాకున్న 5 చెల్లెలు చాలా వెరీ వెల్ సెటిల్డ్ అండ్ దే ఆర్ ఇంటూ వెరీ బిగ్ ఫ్యామిలీస్. మీకు తెలుసు ఆల్రెడీ, మీకు తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ పెద్ద ఆర్గనైజేషన్ చర్చెస్ కి వాళ్ళు ఇద్దరు కోడలుగా ఉన్నారు. నా పెద్ద చెల్లి భర్తే, మా బావగారే, నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. పెళ్లి కాకముందే రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడారు నా గురించి. నాకు నిజంగా చెప్తున్నాను వర్మజీ, ఎన్ని కోట్లు నా దగ్గరికి వచ్చి పడ్డా ఆ బాధ నాకు పోదు. బయట వాళ్ళు అంటాం వేరు, ఆయన అన్నారంట క్లియర్ గా. ABN లో వస్తేనో, TV5 లో వస్తేనో, ప్రైమ్ 9 లో వస్తేనో అంటే అది వేరే విషయం. అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్స్ అయ్యి. కానీ వైసీపీ వాళ్ళే రౌడీ షీటర్ అని చెప్పి, ఇతనికి మాకు సంబంధం లేదని ఇతన్ని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారు? ఏమైంది వాళ్ళ పరిస్థితి అని చెప్పి ఎద్దేవా చేసి మాట్లాడటం, మా సిస్టర్ ఫోన్ చేసి బాధపడటం, ఇవన్నీ జరిగినాయి. అంటే నాకు ఊరికే నేను రెస్పాండ్ కావాలి. నేను ఆ తర్వాత అప్పిరెడ్డి గారికి ఫోన్ చేశాను. అప్పిరెడ్డి గారికి ఫోన్ చేసి, అన్నా మొన్న నేనేం చెప్పాను మీకు, మీరు ఇది ఇమ్మీడియట్ గా తీపిచ్చేస్తానని చెప్పారు. అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారు కారుమూరి వెంకటరెడ్డికి. అతను కూడా సైలెంట్ అయిపోయాడు. అతన్ని ఒక 10 రోజులు 20 రోజులు మందలిచ్చారు. ఎక్కడ మాట్లాడినా ఆ వీడియో తీలా. అసలు నేను ఆ వీడియో ఎలా వచ్చింది మీ దగ్గరికి? బావగారు ఏం వీడియో చూసారు పెట్టండి అంటే బావ పంపించారు. మాట్లాడి రాజకీయాలు ఏమి సహజమే అని పట్టించుకుంటే అట్లాగండి, నేను కాదు అని చెప్పి మాట్లాడాను మా బావతో. వీడియో పంపిస్తే అది ఫేస్బుక్ లో వెంకటరెడ్డి కారుమూరు అనే తెలుగు పేజ్ లో ఉంటది. బోరుగడ్డ అనిల్ అనే ఒక రౌడీ షీటర్ చాకరీ పెడతా ఉన్నాను. ఊరికే కాదు, ఈనాడు టీవీని, ABN బ్రోకర్ గాళ్ళని వాళ్ళని తిడతా, బోరుగడ్డ గారు రౌడీ షీటర్ అని మాట్లాడారు. చాలా భయానకమైన, అవమానకరమైన పరిస్థితి అది. అంటే నేను కోరుకున్న పార్టీ, నా అనుకుని ఓన్ చేసుకున్న పార్టీలో నా మీద రాజకీయ కుట్ర జరుగుతుందని నాకు అప్పుడు దాకా తెలియదు. దీనికి మూల కారణం, కారకుడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న చీఫ్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ పార్టీలో. ఆ పార్టీని నేను ఓన్ చేసుకొని పనిచేస్తున్నాను కదా, మరి మీరు ఎట్ట మాట్లాడతారండి, ఇట్లా మాట్లాడకూడదు అని అడిగితే. అనిల్, ఇంకోటి నడుస్తుంది ఎక్కువగా ప్రచారం, మరి అది కరెక్టో కాదో నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఏమైనా బంధుత్వం ఉందా మీకు?
ఫోర్ ఫాదర్స్ దగ్గర ఉందండి. వైఎస్ఆర్ గారి వాళ్ళు ఫోర్ ఫాదర్స్ కానీ ఎవరన్నా ఏమన్నా ఉందా? నిజమా అది ఫేకా? లేదు లేదు వాస్తవం. ఫోర్ ఫాదర్స్ దగ్గర